మీరు వారి వంశస్థులుగా స్వామివారి దగ్గర ఆ సేవ, ఆ కీర్తనలు పాడే భాగ్యం మీరు తీసుకున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అంటే ఇవన్నీ వాళ్ళ వంశీకులుగా పాడుతూ ఉండడము అలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారు. ఉంటారా వాళ్ళు? అన్నమాచార్య వంశస్థులు, శేషాచార్యులు వాళ్ళ కుటుంబీకులు 6 మంది ఉన్నారు. ఉమ్, ఉమ్. 6 మందిలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు పాడేవాళ్ళు ఉన్నారు. ఆహాహా. వాళ్ళు అంటే ఇప్పుడు స్వామివారి దగ్గర స్వామివారి దగ్గర పాడుతున్నారు. 6 కుటుంబీకుల్లో 3 కుటుంబీకులను భగవంతుడి కైంకర్యంగా తీసుకున్నారు. ఉమ్, ఉమ్. 3 కుటుంబీకులు వాళ్ళని. ఓకే, ఓకే. అదే. ఇప్పుడు అంటే మీరు 12వ తరం అన్నారు. అలా ప్రస్తుతం ఇప్పుడు ఈ 2025 వరకు ఎన్ని తరాల వారు ఉన్నారో మీకేమైనా అంచనా? 13వ తరం వాళ్ళు ఉన్నారు, 14వ తరం వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎన్ని తరాల వరకు? అంతే, అంతే 14 వరకే 14 ఉన్నారు. తరాల ఇప్పుడు వరకు ప్రస్తుతం ఉన్నారు. 14వ తరం. ఓకే. మీలో ఒకరికొకరికి సంబంధాలు ఉంటూ ఉంటాయి. అందరూ అందరూ ఉన్నారు. టచ్ మేము లో ఉంటారు. ఒకసారి చిన్న మా 6 మంది కుటుంబీకుల్లో చిన్న ఫంక్షన్ అయినా 100 మంది దాటేస్తాం. ఆహాహాహా. ఆ, ఓకే, ఓకే. మరి ఎందుకని విశేషంగా ఈ 6 కుటుంబీకులు ఉంటే 3 కుటుంబీకులనే ఎంచుకోవటం, వాళ్ళ ముగ్గురే అంటే భాగస్వామ్యం అవ్వటం? అక్కడ కైంకర్యము 3 కైంకర్యాలే కదమ్మా. అవును, అవును. అందుకనేసి వేరే కైంకర్యాలు లేవు కదా భగవంతుడి దగ్గర. మా స్థానము ఏకాంత సేవ, సుప్రభాతము, కళ్యాణోత్సవం. ఉమ్, అందుకని మేము ముగ్గురు అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఆహా. మిగతా ఇంకేదైనా ఎక్స్ట్రా కైంకర్యాలు ఉంటే టీటీడీ వారు కల్పిస్తారు. వాళ్ళకు కూడా అవకాశాన్ని. ఓకే.